మంచిది. మరి ఈ బైబిల్ స్టడీలో భాగముగా ఈ మొదటి దినమున, ఎందుకంటే ఈరోజు మరి టైం చేంజ్ అవ్వటం వల్ల కాస్త కన్ఫ్యూజ్ అయి ఉంటారు. మంచిది. మరి బైబిల్ గ్రంథముల నుండి మీ అందరికీ మనందరికీ ఉపయోగపడే, మన జీవితాలు సరిచేసుకునే ఆత్మ సంబంధమైన మాటలు మనమందరం కూడా విందాము. యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని స్వీకరించి మనమందరం కూడా వాటి ప్రకారముగా మన జీవితాలు కట్టుకొని దేవుడున్న లోకానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు, పాములు పగబడతాయా, పగబట్టే జీవులు ఉన్నాయా అన్నది బైబిల్ స్టడీలో మనము నేర్చుకుందాము. మరలా చెప్తున్నాను, పాములు పగబడతాయా, పగబట్టే జీవులు ఉన్నాయా? ఎందుకంటే ఆరాధనలో వినేది వేరుగా ఉంటుంది, శుక్రవారం నేర్చుకునేది వేరుగా ఉంటుంది, బైబిల్ స్టడీలో మీరు నేర్చుకునేది వేరుగా ఉంటుంది. బైబిల్ నేను నేర్చుకోవాలి అన్నవాళ్ళు ప్రతి మంగళవారం మీరు అటెండ్ కండి. అద్భుతమైన సందర్భాలు మీరందరూ కూడా వినబోతున్నారు. ఇక పాములు పగబడతాయా, పగబట్టే జీవులు ఉన్నాయా అని మనం ఆలోచన చేయగలిగితే, జువాలజీ చదివిన వారు, సైంటిస్టులు ఏం చెబుతున్నారు అంటే, పాములు అనేటివి పగబట్టవు అని వాళ్ళు చెబుతారు. ఎవరు? జంతు శాస్త్రం చదివిన వారు, సైంటిస్టులు, వీళ్ళు పాములు పగపట్టవు అని చెబుతారు. ఎందుకంటే వాటికి ఒకసారి ఒక దారి గుండా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ దారి జ్ఞాపకం ఉండదట పాములకు. ఒకసారి ఒక దారి గుండా వెళ్ళిన పాము మళ్ళీ అదే దారి గుండా అది వెళ్ళదు. ఇప్పుడు మనం ఉన్నాం, ఎక్కడి నుంచి వస్తాం? మెయిన్ గేట్ నుంచి టర్న్ అవుతాం, అంతే కదమ్మా. మర్చిపోయి ఇటు చక్కగా వెళ్ళిపోయి అట్నుంచి ఆ ఏజ్ 2 నుంచి వెళ్ళాం కదా మనం. అంటే మనం ఏ దారి నుంచి అయితే వస్తామో ఆ దారి నుంచి మనం వెళ్తాం. కానీ పాములకు ఒకసారి ఒక దారి గుండా వస్తే ఆ దారినవి మర్చిపోతాయి. ఇంకా మనం చూడగలిగితే పాములకు మనుషులకు చాలా కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. ఏంటంటే, చిన్నప్పుడు పిల్లలు మట్టి తింటారమ్మా. పాము ఏం తింటుంది? అది కూడా మట్టి తింటుంది. తర్వాత ఎవరైనా మనిషి పగ పెట్టుకున్నారు అనుకోండి, ఏం పగ అంటారు? కోతి పగ అంటారా, పాము పగ అంటారా? అమ్మా, పాము పగే అంటారు. కోతి పగనో లేదంటే కుక్క పగనో అన్నారు, పాము పగే అంటారు. తర్వాత ఏదైనా 2 మాటలు మాట్లాడాడు అనుకోండి, అప్పుడేమంటారు? అమ్మా, 2 నాలుకల పాము అంటారు. అవునా కదా? అంతేనా కదా? పాముకేమో తలలో విషం ఉంటే మనిషికేమో నిలవెల్ల విషం. ఏది చూడండి పాముతో పోలుస్తూ ఉంటారు. మరి ఈ పాములు అనేటివి మరి ఇవి ఎలా ఉన్నాయి అంటే, సుమారుగా ఒక 100 జాతుల పాములు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే విషపూరితమైనవి. అవి మీకు కూడా తెలుసు. ఒక నాగుపాము కావచ్చు, కట్లపాము కావచ్చు, త్రాసుపాము కావచ్చు, తర్వాత రక్తపింజరి అంటారు, రక్తపింజరి పాము, అది కూడా డేంజర్. తర్వాత సముద్రములో ఉండే కొన్ని పాములు, అవి కూడా కొంచెము డేంజర్ పాములు ఉంటాయి. అంటే ఇన్ని 100 జాతుల పాములున్నా ఒక కొన్ని జాతులు మాత్రమే ప్రమాదకరమైన పాములు, కొన్ని జాతులు మాత్రమే. అలాగే ఇంకా మనం చూడగలిగితేనండి, ఈ పాములు గుడిలో ఉంటేనేమో మొక్కుతాం, పాములేమో గుడిలో ఉంటేనేమో మొక్కుతారు. అదే పొలాలలో బయట కనబడ్డది అనుకోండి, భయపడతాం, లేదంటే చంపుతాం. కానీ రైతులు పొలాలలో కనిపించే పాములను చంపరు. ఎందుకు చెప్పండి?
ఎందుకంటే రైతుల నేస్తము అంటే రైతుల ఫ్రెండ్స్ ఏవంటే పాములు. ఎందుకు పాములు అంటున్నాను అంటే ఈ పంటను పాడు చేసే ఎలకలు ఏవైతే ఉంటాయో వాటిని చంపి తినేటివే ఈ పాములు. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే ఈ పాములకు కూడా నుండి ఒక పరిధి ఉంటుందట. ఇప్పుడు మనకు పొలిమేరలు ఇట్లా ఏ విధంగా అయితే మనకు ఇంటి పొలిమేరలు ఏ విధంగా అయితే ఉంటాయో ఈ పాములకు కూడా ఒక పరిధి ఉంటుందట. ఆ పరిధి దాటి పాము బయటికి వెళ్ళదటండి. ఆ పరిధి దాటి పాము బయటికి వెళ్ళదట. ఇంకా మనం చూడగలిగితే మన మెదడేమో 1350 గ్రాముల మెదడు ఉంటుంది. మనకు 1350 గ్రాముల మెదడు ఉంటుంది. మరి ఎంత మెదడు కలిగిన మనము పోయిన వారం ఏం వాక్యం చెప్పామమ్మా అంటే గుర్తుండదు. మనం ఉంటుందమ్మా. మన మెదడు ఎంత? 1350 గ్రాముల మెదడు మనది. మరి అలాంటిది పాము మెదడు ఎంత అంటే 5 గ్రాముల మెదడు కలిగి ఉంటుంది పాము. మరి ఈ 5 గ్రాములు కలిగిన పాముకు ఒక మనిషిని చూసి అది రివెంజ్ తీసుకుంటుందా? మీరు ఆలోచించండి. అది ఎందుకు కాటేస్తుందంటే, అది ఎందుకు బుసలు కొడుతుందంటే అది ఈ మనుషులు ఏమైనా నా మీదకి అటాక్ చేయబోతున్నారేమో, ఈ మనుషులు ఏమైనా నా మీదకి దాడి చేయబోతున్నారేమో. అందుకే ఈ పాము ఏం చేస్తుందంటే తన్ను తాను కాపాడుకోవడానికి బుసలు కొడుతుంది. అవసరమైతే అది కాటేస్తుంది. అది బుసలు కొట్టదు లేదనుకోండి, ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక ఊరిలో బావుందట. ఈ బావి దగ్గర ఆ బావి నీళ్ళే తాగేవాళ్ళు. చిన్నప్పుడు మరి నేను కూడా బావి నీళ్ళే తాగా. మేము కూడా ఎక్కడ దూరంలో ఉంటుంది, ఊరికి దూరంలో ఉంటుంది, ఆ బావి నీళ్ళు తెచ్చుకొని ఈ ప్రజలు ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఈ పాము ఏం చేసేదంటే బుసలు కొట్టేదట. ప్రజలు రాగానే బుసబుసని బుసలు కొట్టేసరికి ప్రజలు భయపడిపోయి నీళ్లు తాగటం ఇబ్బంది అయ్యేదట. ఇలా ఇబ్బంది అవుతుంటే ఆ గ్రామానికి ఒక ముని వచ్చాడు. ఆ గ్రామానికి వచ్చి వీళ్ళందరూ కూడా మీ సమస్యలు ఏంటి చెప్పన్నప్పుడు అప్పుడు అందరూ అంటున్నారు, అయ్యా మా ఊరుకున్నది ఒకే బావి, ఆ బావి దగ్గరికి వెళ్తేనేమో ఆ పాము బుసలు కొడుతుంది, కరవడానికి మీదకి వస్తుందయ్యా, ఆ పాముకు కొంచెం బుద్ధి చెప్పొచ్చు కదా అని అడిగినప్పుడు, ఊరు వాళ్ళంతా అడిగినప్పుడు ఈ ముని ఏం చేశాడంటే ఆ పాము దగ్గరికి వెళ్ళాడు. ఏమే పామ, ఊరు వాళ్ళు నీళ్ళు చేదుకోవడానికి వస్తుంటే బుసలు కొడుతున్నావట, అట్లా తప్పు కదా, నువ్వు బుసలు కొట్టకూడదు కదా, వాళ్ళు నీళ్ళు తాగపోతే ఏం తాగి బతుకుతారు అని అన్నప్పుడు అండి పాపం ఆ పాము కూడా ఆ ముని మాట విని ఏం చేసిందంటే, సరే అయ్యా నీ మాట విని నేను ఎవరి మీద బుసలు కొట్టను అన్నది. ఇక ఆ తర్వాత అందరు వస్తున్నారు, పాము అక్కడే ఉంటుంది, ఆ తర్వాత నీళ్లు చేదుకుంటారు. ఇలా కొంతకాలానికి ఏం జరిగిందంటే ఒక ఆమెకు తాడు తక్కువైపోయింది, తాడు తక్కువైపోయింది. ఈ తక్కువైపోయేసరికి అటు ఇటు చూసేసరికి పాము ఉన్నది. పాము బుసలు కొట్టలేక దాన్ని ఏం చేసింది, దీనికి తాడుకు ముడేసింది. ఈ తాడుకు ముడేసి నీళ్లు చేదుకోవడం మొదలుపెట్టారు. ఈ తర్వాత ఈ ముని వచ్చాడు, ఏమయ్యా నువ్వేమో బుసలు కొట్టొద్దు భయపెట్టియద్దని నువ్వన్నావు, వాళ్ళేమో నన్ను తాడుకు కట్టి నీళ్ళకు చేదుకుంటున్నారు అయ్యా, నేను ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, ఏమే నేను అన్నది అది కాదు, నీ మీదికి వస్తే, నీ జోలికి వస్తే నువ్వు భయపెట్టు తప్పులేదు, కానీ అన్యాయంగా ఎవరి జోలికి నువ్వు వెళ్ళకూడదు అని ఆయన చెప్పాడు. కాబట్టి ఏ పామైనా ఏ జీవైనా తన్ను తాను కాపాడుకోవడానికి అది బుసలు కొడుతుంది, అవసరమైతే అది కాటు వేస్తుంది. అందుకే దాని మెదడు ఎంత ఉంటుందంటమ్మా, దాని మెదడు 5 గ్రాముల మెదడు ఉంటుందటమ్మా. దానికి 5 గ్రాముల మెదడే దానికి. మరి 5 గ్రాముల మెదడు ఉన్నది మనిషిని ఒక్కసారి చూసి అది కనిపెట్టి ఎక్కడుంటుందో దొరకబట్టి కాటేస్తుందా? మీరు ఆలోచించండి. మరొక విషయం ఏంటంటే ఈ పాములు ఆడించే వాళ్ళు ఈ నాదస్వరం ఊదుతూ ఉంటారు కదమ్మా, అది ఊదినప్పుడు ఇది అటు ఇటు ఆడుతూ ఉంటుంది, డ్యాన్స్ వేయిస్తూ ఉంటారు పాముతో. ఇది సినిమాలలో ఆడిడ జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. కానీ నిజంగా పాముకు చెవులు వినబడతాయా అని మీరు ఆలోచన చేయగలిగితే బైబిల్లో ఉంది. ఇక బైబిల్ దగ్గరకు వద్దాం. కీర్తనల గ్రంథము, దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవమ్మా. చెవి మూసుకొని నట్టి చెవిటి పాము వలె
చెవిటి పాము వలె వారున్నారు. అంటే పాములకు చెవులు వినబడవండి, అంటే పాములకు చెవులు వినబడవు. మరి వీడు ఊదుతా ఉన్నాడు కదా, నాదస్వరం ఊదుతా ఉన్నప్పుడు మరి అవెందుకు అటు ఇటు కదులుతూ ఉన్నాయి అంటే, ఈ మనిషి కదిలితే పాము కూడా ఆ మనిషి కదలికలను బట్టి కదులుతుంది తప్ప దానికి చెవులు వినబడవు. మరి అది ఎలా శబ్ద తరంగాలను అది గ్రహిస్తుంది అన్నప్పుడు అండి, సౌండ్ రేడియేషన్ అది ఎలా గ్రహిస్తుంది అన్నప్పుడు, ఇదిగోనండి మన ఈ మన భూమి ఉంటుంది కదమ్మా, మన భూమిలో శబ్ద తరంగాలు ఉంటాయి. మన భూమిలోని ఆ శబ్ద తరంగాల వల్ల ఈ సౌండ్ రేడియేషన్ అనేది ఈ పాము తెలుసుకుంటుంది తప్ప ఈ పాముకు మాత్రము చెవులు వినబడవు. కానీ అది మాత్రం వాసన పసిగడుతుంది. పామటండి వాసన పసిగడుతుంది. వాసన పసిగట్టే జ్ఞానం దానికి ఉంది. ఎందుకు వాసన పసిగడుతుందంటే రెండు కారణాలు. ఒకటి, ఆహారము సంపాదించుకోవడానికి వాసన పసిగడుతుంది. రెండవది, తన లైఫ్ పార్ట్నర్ను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవడానికి ఈ పాముకు వాసన పసిగట్టే ఆ జ్ఞానమున్నది. తర్వాత మనం చూడగలిగితే ఈ పాము గురించి దేవుడు మాట్లాడుతూ ఇంకా ఏమన్నాడో మనం చూడగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను. అంటే ఈ పాము తెలివి కలిగినది. ప్రారంభంలో ఏం చెబుతున్నారు అంటే సైంటిస్టులు, పాముకు కాళ్ళు ఉండేటివట. అది నా దగ్గర కూడా వీడియో ఉండే, భద్రాచలం ఎక్కడో. ఇప్పుడు బల్లికి ఏ విధంగా అయితే కాళ్ళు ఉన్నాయో పాముకు కూడా 4 కాళ్ళు ఉన్నాయి. భద్రాచలం అక్కడ బయటపడింది పాము. అది మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి, మీకు కనపడుతుంది. ప్రారంభంలో పాముకు కాళ్ళు ఉండేటివటండి. ఎవరు నిరూపించారు? సైంటిస్టులు చెబుతున్నారు. ఆ తర్వాత వాటికి కాళ్ళు పోయాయి. మనందరికీ తెలుసు ఎందుకు వాటికి కాళ్ళు పోయామ్మా. దేవుడు ఏం చేశాడు? ఇక్కడి నుంచి నీవు నీ కడుపుతో ప్రాకుతూ ఆహారం నువ్వు సంపాదించుకుంటావు, మన్ను తింటావు నువ్వు అని దేవుడు శాపం పెట్టాడు పాముకు, మనందరికీ తెలుసు. అయితే భూజంతువులన్నింటిలో పాము యుక్తిగలదై ఉండెను. ఎంత యుక్తి అంటే అండి దానికి. మొన్న ఒక పామును ఆగరాజు తెచ్చాడు కదమ్మా. పామును ఆగరాజు చేస్తే శామ్యుల్ రావు సార్ ఏం చేశాడంటే, ఇది నాలుక బయటకు పెడతలేదని అనేసరికి ఆయన పాము మూత తీశాడు. అది వెంటనే ఆ నేపాల్ డూములోనికి వెళ్ళిపోయింది. అది కింద బండేసి మీద బండేసి అదిప్పి ఇదిప్పి, అంటే దానికి ఎంత తెలివి, వెంటనే డూములోకి వెళ్ళిపోయి దాక్కుంది అది. అందుకే దేవుడు అంటున్నాడు పాము యుక్తిగలది. చాలామంది ఏమంటారంటే, పాముని చంపిన తర్వాత దాన్ని కాలబెట్టాలండి అంటారు. ఎందుకు కాలబెడతారు చెప్పండి అమ్మా. ఎందుకు కాలబెడతారంటే, అది ఒక రసాయనం, ఫెనోమిన్ అనే ఒక రసాయనము. ఎక్కడైతే దాన్ని చంపుతారో, ఒక పామును ఎక్కడైతే చంపుతారో, ఒక ఫెనోమిన్ అనే ఒక రసాయనాన్ని వదిలిపెడతాదట. అది ఎందుకు వదిలిపెడతాదంటే, ఇదిగో ఇక్కడికి గనక నువ్వు వచ్చావు అంటే నీకు కూడా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పడానికి ఒక విధమైన రసాయనము ఆ పాము చనిపోయే కాడ రిలీజ్ చేస్తుందటండి. కాబట్టి దేవుడు అంటున్నాడు పాము యుక్తిగలదై ఉండెను అని మనం చదువుకుంటున్నాము. తర్వాత ఇంకొక మాట కూడా, మరి ఇదే విషయాన్ని కొరంథీలకు రాస్తూ 2వ కొరంథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, అంటే దానికి ఏమున్నదమ్మా? యుక్తి ఉన్నది, తర్వాత కుయుక్తి. యుక్తి అంటే తెలివితేటలు, కుయుక్తి అంటే మోసము. ఇంకా మరి ఈ యేసుక్రీస్తు వారు కూడా ఈ పాము గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే, మత్తయి సువార్తలో, అంతకంటే ముందు ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనము.
ఆదికాండం 1:31 చూసినప్పుడు అది చాలా మంచిదైనట్టు చూచెను. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు మొత్తం చేసిన తర్వాత ఆయన అంటున్నాడు మంచిదైనట్టు ఉండెను అంటే పాము కూడా మంచిదే కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, రైతుల నేస్తం ఏంటంటే పాములు పొలాల్లో ఉన్న పాములను రైతులు చంపరు. ఎందుకంటే ఎలుకలను, పంటను పాడు చేసే ఎలుకలను అవి చంపి తింటాయి కాబట్టి పొలాల్లో ఉన్న పాములను రైతులు చంపరు. అందుకే దేవుడు అంటున్నాడు ప్రారంభములో అన్నీ మంచివే, భూజంతువులన్నీ కూడా మంచివే. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో తిరుగుబాటు స్వభావము వాటిలోనికి వచ్చింది. పాపం చేసిన తర్వాత తిరుగుబాటు స్వభావం వాటిలోనికి వచ్చింది. ఆ మధ్యకాలంలో కుక్కలు ఒకటే దాడి చేయటం మీరు చూస్తున్నారు, ఇప్పటికీ దాడి చేయటం మీరు చూస్తున్నారు. అవునా కదమ్మా? ఎందుకు దాడి చేస్తున్నాయి మీరు చెప్పండి? ఇంత అన్నం పెట్టగలుగుతున్నారా కుక్కలకు? మిగిలిపోయిన ఇంత అన్నం బయట పెట్టగలుగుతున్నారా? ఎవరైనా సిటీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇంత అన్నం మీరు కుక్కకు పెట్టగలిగితేనండి అసలు ఏ కుక్క దాడి చేయదు. అందుకే దేవుడు అంటున్నాడు అన్నీ మంచియే, ఈ పాము కూడా మంచిదే. ఇక యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాం. 10-16 చదువు. తోడేండ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండండి. అంటే తోడేళ్ల మధ్యకు మీరు వెళుతున్నారు. క్రైస్తవులారా, తోడేళ్ల మధ్య మీరు బ్రతుకుతున్నారు, తోడేళ్ల మధ్యకు మీరు వెళుతున్నారు. కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే పాముల వలె వివేకులు, తెలివి కలిగిన వారిగా ఉండాలి. అందుకే పెద్దలు అన్నారు 10 మందిలో పాము చావదన్నారు. అమ్మ 10 మందిలో పాము చనిపోద్దామా? 10 మందిలో పామును చంపలేము. అలాగే 10 మందిలోని మీరు ఈ తోడేళ్ల మధ్య ఉన్నప్పుడు ఇదిగో తప్పించుకునే జ్ఞానము పామును చూసి మీరు నేర్చుకోండి. అందుకే పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండవలెను అని దేవుడు చెబుతున్నాడు. కాకూడండి ఈ పాము గురించి మాట్లాడుతూ రోమీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు 3వ అధ్యాయం 13వ వచనంలో వారి గొంతుక తెరచిన సమాధి, వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే మాటలతో బాధ పెట్టేవారు, మాటలతో ఇదిగోనండి హింసించే వారి గురించి మాట్లాడుతూ వారి పెదవుల కింద సర్ప విషము ఉన్నది. సర్ప విషం చాలా బాధ. ఇప్పుడు ఒక విషం ఎక్కినప్పుడు మనం ఎంత బాధపడతామో, పాము విషం ఎంత డేంజర్ అంటమ్మా, అది కాటేసింది అనుకోండి రక్తం గడ్డకడుతుంది. రక్తం గడ్డకట్టి ఆ తర్వాత స్పాట్లో మనం చచ్చిపోతాం. అంత డేంజర్. అలాగే వారి నాలుకల కింద సర్ప విషం ఉన్నది అంటున్నాడు. అంటే నాలుకతో బాధ పెట్టేవారు, హింసించేవారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మీరు విన్న తర్వాత పాములు పగబడతాయి అంటే పాములు మనుషులను పగబట్టవు. ఏ జీవరాశి కూడా మనుషులను, పాములు కూడా పగబట్టవు. ఎందుకంటే ఇదిగో ఈయన ఒకసారి నా మీదకి బండి ఎక్కించాడు, ఈమె ఒకసారి నన్ను తొక్కింది, ఈమె ఎక్కడుంటుందో ఈమెను చూసుకొని ఈమె మీద దాడి చేద్దాం, రివెంజ్ తీసుకుందామని పాముకు మాత్రము ఉండదు. ఎందుకంటే దానికి జ్ఞాపక శక్తి ఉండదు. పాముకు ఈ దారి గుండా వెళ్ళిందంటే అది మళ్ళీ ఏ దారి గుండా వెళ్తుందో దానికి గుర్తుండదటండి. దానికి ఒక పరిధి ఉంది, లిమిట్ ఉంది వాటికి కూడా. మరి ఇలాంటి పాములు పగబట్టవు. మరి పగబట్టే జీవులు ఉన్నాయా? పాములైతే పగబట్టవు. మరి పగబట్టే జీవులు ఉన్నాయా?
పగబట్టే జీవులు ఉన్నాయి అంటే పగబట్టే జీవులు ఉన్నాయి. కొన్ని బైబిల్లో నుండి మీకు చూపిస్తాను, దయచేసి అందరం కూడా. ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనము. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా అని ఎవరు అడుగుతున్నారు? దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? కయ్యూన్ని అడుగుతున్నాడు. కయ్యూన్ని ఏమని అడుగుతున్నాడు? నీకు కోపమేలా? ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? ఎందుకు కోపం వచ్చిందమ్మా కయ్యూనుకు? ఎందుకు కోపం వచ్చిందమ్మా అంటే, నా తమ్ముని అర్పణేమో నీకు నచ్చింది కానీ నా అర్పణ నీకు నచ్చలేదా అని ఆయనకి ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది. దేవుడు అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకొనవా? ఎందుకు మరి? ఇద్దరు సమానమే ఇచ్చినప్పుడు దేవుడు ఒక అర్పణ ఎందుకు నచ్చింది, ఒకరి అర్పణ ఎందుకు నచ్చలేదమ్మా? ఇద్దరు సమానమే ఇచ్చారు కదా. అక్కడ మీరు తర్వాత చదువుకోండి. ఈయన కొన్ని ఇచ్చాడు, ఈయన కొంత ఇచ్చాడు. కొన్ని కొంత. మరి ఇద్దరు సమానమే ఇచ్చినప్పుడు ఎందుకు దేవుడు ఒకరి అర్పణ మాత్రమే దేవుడు స్వీకరించాడు? అందుకే ఇచ్చేటప్పుడు ఏముండాలి అంటే సంతోషముగా ఇవ్వాలట. ఎలా ఇవ్వాలమ్మా? ఉత్సాహముగా ఇచ్చువారిని ఆయన ఎంతో ప్రేమించును అని మనం చదువుకున్నాము. హేబేలేమో ఉత్సాహంగా ఇచ్చాడు, కయ్యూని ఎలా ఇచ్చాడు? ఇక ఇవ్వాలి దేవుడి కానుక. అర్థమైందమ్మా? అట్లా ఇచ్చినా కూడా మనకు ప్రతిఫలము. మీరు ఎవరికైనా, ఒక సేవకుడికి కావచ్చు, ఒక సంఘానికి కావచ్చు, ఒక కార్యక్రమానికి కావచ్చు, సంతోషంగా ఇవ్వండి. ఆ కానుకను దేవుడు ఇదిగో ఇష్టపడతాడు. బలవంతంగా అణుచుకొని బిగబట్టి ఇస్తే ఆ కానుక దేవుడు స్వీకరించాడు. ఎప్పుడైతే తమ్ముని కానుక దేవుడు స్వీకరించాడో కయ్యూనికి ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది. కోపము కాస్త ఏమైపోయిందంటే, ఎవరికైనా కోపం వచ్చినా, మీలో ఎవరికైనా కోపం వచ్చినా సూర్యుడు అస్తమించే వరకే కోపము తగ్గిపోవాలి. లేదంటే నీ క్యారెక్టర్ మారిపోతుంది. ఆ కోపముతోనే ఉన్నాడు. కోపము కాస్త పగగా మారిపోయింది. పగ ప్రతీకారాన్ని కోరుకుంటుంది. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు తమ్ముని మీద పడి చంపేశాడు. ఇది ఒక సందర్భం. అయితే తర్వాత ఆదికాండము 34వ అధ్యాయము, ఆదికాండం 34వ అధ్యాయము 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 37:4 చదవమ్మా. అతని సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేక పోయిరి. ఎవరి మీద పగబట్టారు? యోసేపు మీద అన్నలు పగబట్టారు. పోనీ యోసేపు ఏమైనా మంచోడు కాదా అమ్మ? మంచోడు కాదా? మరి ఎందుకు పగబట్టారు? కదా అంతే. ఇక అర్థమైందా? ఎందుకు పగబడతారో తెలియదు, పగబట్టారు. మొత్తం మీద పగబట్టారు. అన్నలు తమ్ముని మీద పగబట్టారు. ఇప్పుడు తర్వాత 5వ వచనాన్ని మనం చదువుకుందాము. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. రెండో స్టేజ్ అమ్మీది. ఫస్ట్ స్టేజ్ ఏంటిదమ్మా? పగబట్టిరి. రెండో స్టేజ్ ఏంటమ్మా? మరీ పగబట్టిరి. ఇది రెండో స్టేజ్. ఇక మూడో స్టేజ్ చూడండి. తర్వాత 8వ వచనం చూడండి అమ్మా. 8వ వచనం చూడండి. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలుదువా? అతని మీద మరింత పగబట్టిరి. ఇది ఎన్నో స్టేజ్ అమ్మా? మూడో స్టేజీ. ఇంతకీ
యోసేపు మంచోడు కాదంటే యోసేపు చాలా మంచివాడు. యోసేపు చాలా మంచివాడు. మంచివాడైన యోసేపు మీద అన్నలు పగపడతారు. తండ్రి అతన్నే ప్రేమిస్తున్నాడు, అతనికే ఒక నిలువుటంగి గుట్టించాడు. తర్వాత మన సమాచారం అంతా తండ్రికి చేరవేస్తున్నాడు. కలల భావం చెబుతున్నాడు. మనకట ఇతను యజమాని అవుతాడట, రాజు అవుతాడట, ఏలుతాడట. ఇవన్నీ చెప్పేసరికి మరీ పగబట్టారు. అసలు చంపుదామనుకున్నారు యోసేపు గారిని అన్నలు. చంపుదామనుకున్నారా లేదా? చంపుదామనుకున్నారు. కానీ దేవుడు యోసేపు గారిని చంపనివ్వలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక వేరు, వీళ్ళ ఆలోచన వేరు. అందుకేనమ్మా పగ అనేది అది ఏమైపోతుందంటే, పగతో మీరు పడుకున్నారనుకోండి, మీరు నిద్ర కూడా పోలేరు. మీరు పగ క్యారెక్టర్ను మారుస్తుంది. పగ ఏమైపోతుందంటే ప్రతీకారాన్ని కోరుకుంటుంది. యోసేపు మంచివాని మీద పగ పెట్టుకున్నారు అన్నలు. ఇదొక సందర్భం అయితే, తర్వాత మీ అందరికీ తెలుసు, యోహాను గారు బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారు ఆయన ఏం చేశాడంటే, హేరోదు రాజు దగ్గరికి పోయి నీ తమ్ముని భార్యను, నీ సహోదరుని భార్యను ఉంచుకొనుట నీకు తగదు అని మంచి మాట చెప్పాడా, చెడ్డ మాట చెప్పాడమ్మా? మంచి మాట చెప్పాడా? అట్లా తప్పయ్యా, నువ్వు చెయ్యకూడదు, నువ్వు ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజువు, నువ్వే అలా చేస్తే నీ కింద ఉన్న ప్రజలు ఇంకెంత భయంకరంగా తయారవుతారని, నువ్వు చేసింది తప్పు అని చెప్పేసరికి అప్పుడు మార్క్స్ వార్త 6వ అధ్యాయము 19వ వచనము, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేతగాకపోయెను. ఏం చేసిందమ్మ హేరోదియా? పగబట్టింది. ఎందుకు పగబట్టింది అంటే, నన్ను అంటావా నువ్వు? అర్థమైందమ్మా? అది తప్పు, నువ్వు చేసేది ఒక రాజువు, నువ్వు చేసేది తప్పని బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఎప్పుడైతే గర్దించాడో, హేరోదియా పగబట్టింది. పగ ఏం కోరుకుంటుందంటే ప్రతీకారం కోరుకుంటుంది. ఇక కూతురుతో డ్యాన్స్ వేయించింది. అమ్మ నీ కోరిక ఏంటంటే, ఇదిగో నాకు యోహాను తల కావాలి. ఏం కావాలమ్మా? నాకు యోహాను తల కావాలి. అదేమన్నా కొబ్బరి బోండమా? మీరు ఆలోచించండి. అదేమన్నా పుచ్చకాయ, అదేమన్నా కొబ్బరి బోండమా? అంటే పగ ఇదిగోనండి హేరోదియా పెంచుకుంది, యోహాను ప్రాణము తీయించింది. ఇక మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి మీరు ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారి గురించి కూడా మీరు చూడగలిగితే, లూకాసు వార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 53, 54 వచనాలు మనం అందరం చదువుకుందాము. 53, 54 చదువుకుందామమ్మా. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరములు మోపవలనని ఉండి, ఆయన నోటి నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడంపసాగిరి. శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు వారి మీద నిండ పగబట్టిరి. అంటే పీకల లోతు దాకా కోపం మీద ఉన్నారు యేసుక్రీస్తు వారి మీద. ఎందుకున్నారమ్మా? అంత కోపం ఎందుకు యేసుక్రీస్తు వారంటే, లోకం అంతా ఈయన వెంట వెళ్ళిపోతుంది, ఇక మనల్ని పట్టించుకునేటోడు లేడు అని యేసుక్రీస్తు వారి మీద నిండ పగబట్టారు. బతికున్నప్పుడు పగబట్టారా? యేసుక్రీస్తు వారు చచ్చిపోయిన తర్వాత కూడా పగబట్టారు. అందుకే యేసుక్రీస్తు వారిని అసూయ చేత సిలువకు వేసి చంపిరి అని మనం యోహాను సువార్తలో, అసూయ చేత చంపారు, మత్సరముతో చంపారు, పగబట్టి యేసుక్రీస్తు వారిని చంపారు. పగ ప్రతీకారం కోరుకుంటుంది. ప్రాణం తీసేంత వరకు దాకా పగ నిద్రపోదు. అందుకే ఇక యేసుక్రీస్తు వారు చనిపోయారు. పోనీ చనిపోయిన తర్వాత ఏమైనా పగ జల్లారిందంటే, చనిపోయిన తర్వాత కూడా పగ జల్లారలేదండి. అందరూ వెళ్ళిపోయారు. ఇదిగో ఆ పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి అంటున్నారు, ఇదిగో ఆ వంచకుడు 3వ దినమున లేస్తానన్నాడు, మాకు సమాధికి సీలేయాలి, ముద్ర వేయాలి అన్నారు. తప్పగా అంటే బ్రతికున్నప్పుడు పగే, చనిపోయిన తర్వాత కూడా పగే. మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అప్పిచ్చాడు.
అప్పిచ్చాడు, తీసుకున్న వ్యక్తి అప్పు తీర్చకుండానే చనిపోయాడు. ఈ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని కాలుస్తున్నారు. ఈ అప్పిచ్చినాడు ఏమి వెళ్ళిపోయాడు, ఒక కర్ర తీసుకొని వెళ్ళి అక్కడనే కొడుతున్నాడు, దాని మీదనే వెళ్ళి కొడుతున్నాడు. అంటే కోపం చచ్చిపోయినా కూడా కోపం పోవట్లేదు, నా అప్పు తీర్చకుండానే చచ్చిపోయాడని ఒక కర్ర పట్టుకొని కొడుతున్నాడు. వీడియోలో మీరు చూడొచ్చు. అంటే చనిపోయిన తర్వాత కూడా పగ చల్లారటం లేదు. అందుకే చివరిగా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో లేవియాకాండము దయచేసి అందరం కూడా లేవియాకాండము దయచేసి 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19వ అధ్యాయం 17వ వచనము. 17 నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గర్ధింపవలెను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. ఎవ్వరు కూడా, దయచేసి చెబుతున్నాను, దేవుని పిల్లలకు మనకేముండకూడదు, పగ ఉండకూడదు. ఏదో కోపతాపాలు ఉంటాయి, తర్వాత మనల్ని సరి చేసుకోవాలి, కానీ మనము పగ పట్టకూడదు. ఎందుకు పగ పట్టకూడదు అన్నాడు అంటే దేవుడే చివరిగా ఏమన్నాడు? రోమాపత్రిక 12వ అధ్యాయము దయచేసి 17వ వచనము నుంచి మనం చదువుకుంటూ వద్దామమ్మా. 17 కీడుకు ప్రతి కీడు ఎవనికి నీ చెయ్యవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి, శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. దేవుడు అంటున్నాడు, దేవుని పిల్లలారా, మీకు పగ మీరు తీర్చుకోవద్దు, పగ మీరు అస్సలే తీర్చుకోవద్దు. పగ తీర్చుట నా పని, మీ పని కాదు. కాబట్టి పగ అనేది మనకు ఉండకూడదు. తర్వాత అంటున్నాడు, ఒకవేళ శత్రువు మన ఇంటికి వస్తే 20వ వచనంలో, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమునకిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పుల కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మరి బాధ పెడుతున్నారు, మరి హింస పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు, నిద్ర పట్టడం లేదండి, మరి ఏం చేయాలి అన్నప్పుడు యేసుప్రభు వారు మాట్లాడారు ఒక మాట. అది కూడా మీరు చివరిగా లూకాసు వార్త 6వ అధ్యాయంలో 28వ వచనం చదువుకుందామా. లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ ఏమన్నాడో మీరు చూడగలిగితే, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఇది ఒక క్రైస్తవుడు నేర్చుకోవలసింది. ఇప్పుడు చెప్పండి అమ్మా, పగబట్టేది పామా, పగబట్టేది మనిషా? ఎవరు పగబడతారమ్మా? మనుషులు పగబడతారు, పాములు పగబట్టవు. మనిషి పగబట్టి దేన్ని చూపిస్తున్నాడు? పగ నాకు లేదు కానీ దేన్ని చూపిస్తున్నాడమ్మా? పామును చూపిస్తున్నాడు. మనిషి ఎలాంటోడంటే, ఏదైనా అత్యాచారం జరిగిందనుకోండి, పశువులాగా ప్రవర్తిస్తున్నారు అంటారు. అసలు పశువులు అత్యాచారం చేస్తాయమ్మా? అంటే నేరం నాది కాదు ఆకలి అన్నట్టు మనిషి మంచోడు గాక జంతువుల మీద పెడుతున్నాడు. మనిషి మంచోడు గాక జంతువుల మీద పెడుతున్నాడు. జంతువులు చాలా మంచివి. కాబట్టి పగ అనేది ఇదిగోనండి, పాముకు లేదు, మనిషికున్నది. మీరు ఎక్కడైనా చూడండి, పగ పెట్టుకున్నవారు ఫలితం అనుభవించారు, కానీ ఇదిగోనండి వాళ్ళు మాత్రం, ఒక యోసేపు గారు రాజు అయిపోయాడు, ఒక యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళిపోయాడు, ఒక యోహాను గారు పరదేశికి వెళ్ళిపోయాడు. అందరూ కూడా క్షేమకరమైన స్థలంలోనికి వెళ్ళారు, కానీ
పగబెట్టుకున్న వారు ఎవరు కూడా బైబిల్ గ్రంథంలో బాగుపడలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పెట్టుకోవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరి మీద పగొద్దు. సాధ్యమైతే సమాధానంతో బ్రతుకుదాము, నెమ్మదిగా బ్రతుకుదాము. ఒకే జీవితము. ఈ పగలతో ప్రతీకారాలతో ఇక్కడే కలిసి లేకపోతే ఆ సమాధుల తోటలు ఎట్లా కలిసి ఉంటాం మనం? ఏందమ్మా, ఇక్కడే మనం కలిసి ఉండాలి. కాబట్టి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, శక్యమైతే అందరితో సమాధానముగా ఉందామో అట్టి సమాధానము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.